మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు తన అద్భుతమైన కళాఖండంతో నివాళులు అర్పించారు. హంస అవార్డు గ్రహీత కళారత్న చింతలపల్లి కోటేష్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక చిత్రాంజలి ఘటించారు. 14 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై కేవలం మైక్రో పెన్ను, కలర్ పెన్సిళ్లను మాత్రమే ఉపయోగించి వైఎస్ఆర్కి సంబంధించిన 8 విభిన్న పోర్ట్రైట్ చిత్రాలను ఆయన అత్యంత అద్భుతంగా గీశారు. కేవలం వైఎస్ఆర్ చిత్రాలే కాకుండా ఆయనను అభిమాన జనం ఏ విధంగా స్మరించుకుంటున్నారో కూడా ఈ పెయింటింగ్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేయడానికి తనకు దాదాపు 6 గంటల సమయం పట్టిందని చిత్రకారుడు కోటేష్ తెలిపారు. మహానేతపై ఉన్న అభిమానంతో ఆయన గీసిన ఈ చిత్రరాజం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. జూలై 8న దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఆయన చిత్రాలు వేశాను. 14 అంగుళాల పొడుగు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్నుతో, కలర్ పెన్సిల్స్తో 8 చిత్రాలు వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన దైన సైన్యం నవ్వుతూ ఉన్నట్లుగా, తర్వాత బాల్యంలో ఎలా ఉన్నాడు, ఎన్సిసి డ్రెస్సులో అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే పుస్తకం చదువుకున్నట్టు వేశాడు. అలాగే డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ టీవీలో ఒక హుందాతనంలో గడ్డని చేపెట్టుకొని అలా చూపించాను. చివరిసారిగా అతను ప్రజలకు గౌరవ వందనాలు చేస్తున్నట్టు వేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆయన ఎంతో అభిమానిస్తారు కాబట్టి ఈ జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ 2 చేతులు జోడిస్తూ స్మరించుకున్నట్లు వేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ఎంతో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవి చరిత్రలో నిలిచిపోతాయి. ఆరోగ్యశ్రీ నుండి 108 వరకు, పీజీ రింబర్స్ నుండి రుణమాఫీ వరకు, ఇలా ఎన్నెన్నో పథకాలు చేపట్టినాడు. మన గురిజాడ అన్నట్టు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీలు తలపెట్టబోయి అన్నట్లు ఆయన మాట ఇచ్చాడంటే అది హామీ ఇచ్చాడంటే అమలు తీరాల్సిందే. ఒట్టి మాటలు చెప్పే వ్యక్తి కాదు. అందుకే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాడు. నేను కూడా ఈ ప్రజల్లో స్మరించుకున్నట్లు వేశాను కదా, అందులో నేను కూడా నా బొమ్మ కూడా వేసుకున్నాను దాంట్లో. అంటే నేను కూడా ఆయన అభిమానం కాబట్టి ఆయనను స్మరించుకున్నట్లు నేను కూడా నా బొమ్మ నేను కూడా వేసుకున్నాను. నేను ప్రతిసారి ఆయన వర్ధంతులకు జయంతులకు వినూత్నంగా వేస్తూ ఉంటున్నాను. ఈసారి ఈ విధంగా వేశాను. వైఎస్ రాజశేఖర్ అంటే ఎంత అభిమానం. రాజన్నను ఎవరు మరవరు. రాజన్న చేసిన సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఎప్పుడు ఉంటాయి. జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్.